వైసీపీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ వ్యాఖ్యలకు మాజీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రైవేటీకరణ అడ్డుకున్నదే వైసీపీ అని స్పష్టం చేశారు. లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరు చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.